वागर्ता इव सम्पृक्तौ वागर्ता प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सदाशिवसमारम्भं शङ्करं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजमूलं गुरुर्पादं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा नित्यं शुद्धं निराभासं निरंजनं नित्यबोधं चिदानन्दं नमाम्यहम्। श्री गुरुभ्यो नमः। हरि ओं। ఈ పవిత్రమైనటువంటి పరమ పూజ్యులు బ్రహ్మనిష్ఠులు శ్రీ చిదానంద గురుదేవులకు అనంత కోటి దండ ప్రణామములు ఆచరిస్తూ అందరిలో విరాజిల్లేటువంటి అఖిలాండేశ్వరి పరాశక్తికి ఆత్మశక్తికి వందనాలు ఆచరిస్తూ దివ్యాత్మ స్వరూపులారా, పవిత్రమైనటువంటి ఋతువులలో వసంత ఋతువు పోయింది, గ్రీష్మ ఋతువు రెండో ఋతువు మొదలైతా ఉంది. ఈ గ్రీష్మ ఋతువులో జ్యేష్టం శ్రేష్టం అని రుద్రములో ఒక వాక్యం ఉంది. అదేంటంటే, జీవితంలో శ్రేష్టంగా బ్రతకాలా లేక శ్రేష్టంగా ఉండాలనేటువంటి ప్రశ్న వస్తుంది. అంటే శ్రేష్టమైనది ఏది, జ్యేష్టమైనది ఏది అనేటువంటి విషయాన్ని ఈ మాసం తెలుపుతాం. దీంట్లో పవిత్రమైనటువంటిది ఏంటి అంటే, సెల్లులు ఆఫ్ చేయండి. పవిత్రమైనటువంటిది ఏంటి జ్యేష్ఠమాసం అంటే, ఈ జ్యేష్ఠ పౌర్ణమి శరీరం అనేటువంటి క్షేత్రములో, ఈ పొలములో జ్యేష్ఠమాసములో ఈ పౌర్ణమిని మొలకల పౌర్ణమి అంటారు. అంటే ఈ మొలకలెత్తాయి. ఎందుకంటే ప్రకృతిలో భూమిలో ఉండేటువంటి అనేకమైనటువంటి మొక్కలన్నీ కూడా ఈ జ్యేష్ఠమాసములో వర్షం వచ్చినప్పుడు ఆ మొక్కలన్నీ వస్తాయి. అందుకే దీన్ని మొలకల పున్నమి అని కూడా వాడుకలో ఉంటుంది. కాబట్టి ఈ జ్యేష్ఠమాసములో ఉండేటువంటి ఏంటి అంటే, బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఆరంభించినప్పుడు ఆయన నిష్ఠలో మౌనంగా ఉండిపోయినాడు. కొన్ని యుగాలు, కొన్ని కల్పాలు అలాగుండిపోయినాడు. కానీ ఆ మౌనంలో ఉండేటప్పుడు ఆయనకేమీ గోచరించలేదు. కానీ గోచరించినటువంటిది ఏంటంటే, కళ్ళు తెరిచినాడు. దాంట్లో దదదదా అని శబ్దం వచ్చింది. అందుకే చూడండి, జ్యేష్ఠమాసంలో చాలా ఉరుములు మెరుపులు ఎలా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. హార్ట్కిన వీక్గా ఉండేవాడు, హార్ట్ను బాగా బలహీనుడైన వాడు,
ఈ శబ్దాన్ని భరించలేడు. ఏదాన్ని ఉరుమును మెరుపును భయం ఎత్తుకుంటుంది. అందుకే ప్రాణం పోతుందో ఏమో అని. అలా ఆయన ఆ కన్ను తెరుతానే ఈ ప్రకృతిలో శబ్దం వచ్చింది. దదధా అని 3 దాలు వినపన్నాయి. ఆ 3 దాలే ఈ ప్రపంచానంతా సృష్టినంతా నడిపించింది. అవి ఏంటి ఆ 3 దాలు? దదధా అంటే ఒక ధా వచ్చేసి దేవతలది, ఒక ధా వచ్చేసి రాక్షసులది, ఒక ధా వచ్చి నరులది. ఇది 3 రకాలుగా ఈ దదధ అనేటువంటి శబ్దం వచ్చింది. అయితే దీంట్లో గొప్పతనం ఏంటి అనేదానికి పెద్దలు చెప్పింది ఏమిటంటే, ధా అనేటువంటి శబ్దానికి ధమము అని, అది దేవతల దగ్గర ఉండాలని సూచించాడు బ్రహ్మదేవుడు. ధమం అంటే ఇంద్రియ నిగ్రహంతో నీవు ఈ ప్రకృతిని పరిపాలించు అని వాళ్లకు ఆ శబ్దాన్ని అప్పగించాడు. అలాగనే రాక్షసులకు, రాక్షస భావాలతో ఉండేవారికి రెండో దా అంటే దయతో బ్రతకండి, దయతో ఉండండి, ఓ రాక్షస భావాలతో మీరు ఎప్పుడు జీవించాకండి అని వారికి ఒక దా అప్పచెప్పినాడు. అది దయతో ఉండమన్నారు. అయితే ఈ 3వ దా ఉంది. వీడు బలహీనుడు, మానవుడు. ఎందుకంటే వీడు చాలా అల్పజ్ఞుడు, ఎప్పుడో చాలా అల్పమైనటువంటి ప్రాణము గలవాడు. కాబట్టి ఈయనకి తపస్సు చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా, ఇంకోటి గ్రహించాలన్నా ఈయనకి అల్పుడు. అందుకే ప్రహ్లాదుడు అలపులు, వ్యాసుడు వారు చెప్తారు, అలసులు మందబుద్ధులు అల్పతరాయులు ఉగ్రరోగ సంకలితులు అని వ్యాసుడు చెప్తాడు. ఈ భాగవతంలో వస్తుంది. అలాగా ఈయనికి, ఈ మానవునికి 3వ దా వచ్చేసి దానము చేసుకోమని చెప్పాడు. ఏ దానము అంటే ప్రకృతిలో వచ్చినటువంటి అయినా కూడా నువ్వు త్యాగబుద్ధితో జీవించు అని అందరికీ ఆజ్ఞాపించాడు. ఎవరు? ఈ బ్రహ్మదేవుడు. అలా ఈ నిష్ఠలో ఉండేటప్పుడు సతి అయినటువంటి సావిత్రి, సా అంటే బుద్ధి, అంటే చాలా సూక్ష్మమైనటువంటిది బుద్ధి అని మనం దాన్ని సరస్వతితో పోల్చాం. అంటే స్థూలంగా సరస్వతి ఉంటేనే ప్రకృతిలో బ్రతుకుతాడు. అందుకే ఇప్పుడు ఎట్ట వెంటాడుతుంది ప్రపంచము. పుట్టిన పిల్లోడు 11 నెలలు కూడా కాదు, 18 నెలల్లోనే వాడిని ఏమంటున్నారు? వెళ్ళు ఎక్కడికి? పాఠశాలకు. కానీ పూర్వకాలం ఎలా ఉండింది? 4 సంవత్సరాల వరకు ఆటపాటలతో, వానికి అందసందాలతో, వాళ్ళతో ముచ్చట్లతో ఇలా కాలం గడిపిన తర్వాత పాఠశాలకు పంపేవారు. ఇప్పుడు అంతా ఈ వ్యతిరేకమైనటువంటి భావంతో ఎప్పుడెప్పుడాడు నా కొడుకు బీటెక్లు ఎంటెక్లు చదివి ఎప్పుడెప్పుడో వాళ్ళని అందరిని ఉద్ధరించేదానికి పాటుపడేదానికి ఈయన తొందర. మనకి అర్హత ఉందా లేదా, శ్రద్ధ ఉందా లేదా అని గుర్తించడం లేదు. అలాగా ఈ ప్రకృతిలో అలాంటి మానవుడు అల్పమైనటువంటి వాడు తొందర. ఆ తొందరపాటుతో జీవితాన్ని, ఆ దానం అనేటువంటి గుణాన్ని అలవర్చుకుంటా ఉండమని చెప్పి. ఈ సావిత్రి అనేటువంటి, ఈ బ్రహ్మదేవునికి సావిత్రి అనేటువంటి భార్య ఉండింది. అయితే ఆయనకు ఇంకొక ఏకష్టమైనటువంటి భార్యలు ఉన్నారు, ఇంకా 2. వాళ్ళను సావిత్రి, గాయత్రి. సావిత్రి, గాయత్రి అనేటువంటి వాళ్ళు ఉత్పత్తి అర్థంలో చెప్తారు, వారికి ఇంకా 2 భార్యలు ఉన్నారని. కానీ
ఈ సావిత్రి అనేటువంటి ఆమె నేను చాలా అందంగా ఉండాలని పెద్ద గర్వంతో ఉంటుంది. బ్రహ్మదేవుని దగ్గర నిష్ఠతో ఉండేటప్పుడు, ఆయన ఎల్లప్పుడూ నిష్ఠలో ఉండేటప్పుడు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా, పానీయములు ఇవ్వాలన్నా ఏం చేయాలా ఏంటి అనేటువంటి భక్తిభావం లేకుండా గర్వంతో ఉంటుంది. అందంతో ఉండాను కదా నేనున్నానని. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు కళ్ళు తెరిశాలకు ఈమె గర్వంతో ఉండి ఏం పట్టించుకోకుండా అలా ఉంటుంది. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏమంటా అంటే ఆ సావిత్రిని నువ్వు భూలోకంలో పుట్టువుగాక అని శాపం పెడతాడు. ఈ మాసంలోనే జరిగింది. అందుకే బీజము లేని చెట్టు ఏది చెప్పండి? బీజము లేని చెట్టు ఏమందరికి తెలుసా? బీజము లేని చెట్టు ఏమయ్యా, ఎవరికి వెళ్ళు? బీజము లేని చెట్టు. మీరు అమ్మగారు చెప్పండి. బీజం మాకేం తెలుసు స్వామి, మేము సినిమాలు చూస్తుంటాం, చెల్లు గీక్కుంటుంటాం, గీక్కుంటుంటాం, మాకేం తెలుసు. ఏం చెప్పండి, ఎవరికి తెలుదో గుర్తుపెట్టుకోండి. రైట్, అరటి చెట్టు. నువ్వు అరటి చెట్టుగా పుట్టుగా కానీ శాపం పెట్టాడు ఎవరు? బ్రహ్మదేవుడు. అందుకే అరటి చెట్టు కింద ఈ పౌర్ణమి రోజు బాగా కల్యాపు జల్లి పేడతో నుగ్గు పెట్టి కూర్చొని చక్కగా వ్రతముగిన 24 గంటలు ఏక ఉపవాసముతో ఏ స్త్రీ అయితే తపస్సు చేస్తాదో, ఏ స్త్రీ అయితే ఈరోజు ఉపాసన చేస్తాదో, గౌరీతర వ్రతాన్ని ఆచరిస్తాదో ఆమెకు ముత్తైద సావు ఖచ్చితంగా దొరుకుతుందని ఆమె అనుగ్రహించిందని ఆ సతి ఈ భూలోకంలో పుట్టినందుకు అందుకే పండుగగా జరుపుకుంటారు ఈ పౌర్ణాన్ని. కానీ అంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో ఉండేటువంటి గొప్పతనం అది. కానీ ఈ జ్యేష్ఠ మాసంలో 10 పాపాలు చేస్తాడు ఈ మానవుడు. ఆ 10 పాపాలు ఏంటి అంటే బ్రహ్మదేవుడు చెప్తాడు. అది బ్రహ్మపురాణంలో ఉంటుంది. అది కొంత పరిశోధన చేస్తే తెలుస్తుంది. 10 పాపాలు జీవుడు చేస్తాడు ఈ జ్యేష్ఠ మాసంలోనే ఈ లభ్యమవుతాయని. ఏంటంటే ద్రోహము చేయుట, ద్రోహం చేయుట, చెడు కోరుట, ఎవరైనా అప్పులు ఇచ్చి ఎగరగొట్టుట, కూనీ చేయుట, ఇలాంటి 10 పాపాలు వెంటాడుతాయి జీవుణ్ణి. అందుకే ఈ జ్యేష్ఠ మాసంలో అబద్ధం ఆడకుండా ఉండుట, ఎవరిపైన చెడు భావాలతో ఉండకుండా, ఇట్లా స్త్రీలను అపహరించకుండా, ఇలాంటి ఈ నెలంతా ఎవరు ఉపాసంతో ఉంటారో వారికి కటాక్షము ఆ సావిత్రి కటాక్షం ఇస్తుందని. అంటే శాపగ్రస్తురాలైనటువంటి ఆ సావిత్రి అరటి చెట్టు రూపంలో ఉందే ఆమె అనుగ్రహిస్తుందని మన బ్రహ్మపురాణం చెప్తారు. కాబట్టి ఇలాంటి ఈ పవిత్రమైనటువంటి ఈ పున్నమ చాలా గొప్పది అయినటువంటి పౌర్ణమి. దీన్ని ఈ గ్రీష్మృతులో చేసినటువంటి మొదలు అయినటువంటిది. కానీ ఇంకోటి ఏంటంటే వ్యవసాయదారులైనటువంటి వారు ఈ పౌర్ణమి రోజు తెల్లారుజామున ఎవరింట్లో బస్వదేవులు ఉంటారో, బస్వదేవులు అంటే ఎవరు? ఎద్దులు. వ్యవసాయదారులు అని ఎద్దులు బ్రహ్మముహూర్త కాలంలో వేసి గోరువెచ్చన నీళ్ళతో దానిలో స్నానం చేయించి, స్నానం చేసిన తర్వాత పసుపు పూర్వకాలంలో ఉండేటువంటిది అది ఏంది ఉన్నది ఎర్రమట్టి, ఏం మట్టి అంటారు దాన్ని? ఎర్రమన్ను. ఆ ఎర్రమన్ను పసుపు కలిపి కొమ్మలకు రాసేవాళ్ళు. ఆ కొమ్మలకు రాసేసి దానిలకు ప్రసాదం మన గుడాన్న నైవేద్యం చేసి ప్రసాదం తినిపించి తర్వాత వ్యవసాయదారు అయినటువంటి యజమానుడు పోయి ఈరోజు ఉత్తరంగా తూర్పుగా సేద్యం ప్రకటించమని చెప్పింది. ఇది వ్యవసాయదారులకు చెప్పినటువంటి కర్తవ్య కర్మ ఈ జ్యేష్ఠ మాసంలో. అదే తొలిశినుకులు వర్తానే దుక్కులు దున్నుతున్నారు. ఇప్పుడు ఆడలేదు, ఇప్పుడు వర్షాలు పడడంలే, పాలే, ఇదేం చేయడంలే, అన్నీ ఇనుపయ్యి
ఏ సేద్యం లేదు, ఏది లేదు, ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, ఏ ఇంట్లో బసవదేవతలు లేరు, ఆవులు లేవు, ఏం లేవు, అన్నీ వచ్చి పడిపోయినాయి. ఏంటి అదో ఆ కాలంలో పరీక్షత్తుకు ఎలాగా శాపమో మనకు కూడా అలాంటి శాపం తోడైపోయింది. కాబట్టి అంతా ఇనుపమే, అన్నీ ఇనుపయే. ఇంట్లో పొద్దున్న లేచి అన్నీ ఇనుపయే కనపడతాయి, కానీ బసవదేవులు కనపడరు, ఆవులు కనపడవు, ఏ కనపడవు. అట్లా ఉండేటువంటి పరిస్థితిలో ఈ జ్యేష్ఠ మాసములో ఆ దేవతలను ఆరాధించినట్టు బసవదేవులను ఆరాధిస్తే ఆ భూమిలో పోతే పవిత్రమైనటువంటి పంటలు జరుగుతాయని చెప్పి మన పెద్దవారు ఆచరించి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆచరణలన్నీ పోయాయి. అయితే మరి ఈ పాపాల వల్ల మనకు ఫలితం అనేటువంటిది ఏంటి? మరి ఎందుకు మనం ఈ పాపాలు చేస్తున్నామంటే భగవద్గీతలో ఒక మాట చెప్తాడు పరమాత్మ 3వ అధ్యాయంలో, అతక్కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అచిన్నపి వాష్ణేయ బలాది వినియోజిత అని చెప్తాడు. అంటే ఏంటంటే మనలో బలత్కారంగా పాపం చేయించేటువంటిది ఏంటి అంటే మనలో ఉండేటువంటి బలత్కారమైనటువంటిది పాపం. ఆ పాపం చేయించేది ఏంటి కానీ మనకు అందరికీ తెలుసు. ఏంది చెప్పండి? బలత్కారంగా పాపం చేయించేది ఒకటింది లోపల. ఏం చెప్పండి? ఏమయ్యా మీరు గృహస్థులు బాగా తెలుసు అన్ని విషయాలు, మీరే చెప్పకపోతే ఏంటి చెప్పండి? అనుభవం లేదు. కోరిక లేకపోతే నువ్వేమైనా చేస్తావా? ఏమి పిల్లలు కడతావా? విద్యలు కడతావా? చదువులు చదువుతావా? ఏం చేస్తావు? కోరిక ఉందా లేదా? ఆ కోరిక కామంగా మారింది, విపరీతమైనటువంటి దాని మీదనే పెంచుకుంటా పోయినాం. అది కామంగా మారింది, అంటే వ్యసనంగా మారింది. ఆ కోరికే మనను పతనం చేస్తూ ఉంది. దానికి చేయరాని కర్మలు చేస్తున్నాడు, చేయరాని పాపాలు చేస్తున్నాడు, చేయరాని తింటున్నాడు, అన్నిటికీ లోనైపోయినాడు, అంటే బలహీనుడైపోయినాడు. అందుకే దాన్ని మరి ఎలా స్వామి దాని నుండి మేము విముక్తి ఎలా? అందుకే దానికి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవం. అంటే ఈ ఎన్ని కోరికలన్నీ మనకు ఎందుకు కలుగుతున్నాయంటే రజోగుణం వల్ల కలుగుతున్నాయి. మనకు రజోగుణం అనేటువంటిది క్షణం ఉంటుంది. స్త్రీలలో ఇప్పుడు చూడాల, భర్తలను ప్రేమించే వాళ్ళు లేరు, భర్తకు అన్న పెట్టేవాళ్ళు లేరు, భర్తను చూసేవాళ్ళు లేరు. ఏమంటే చిన్న మాటకే ఏమంటున్నారు? చిన్న మాటకే చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు? నీకు నాకు ఏమంటున్నారు? వెంటనే లేదు, ఏమంటున్నారు? తీసేసుకో, నాకు సంబంధం లేదు, ఓ నీ దారి నీదే, నా దారి నాదే. ఈ మధ్యలో పుట్టింటాడు, ఈ కామముతో కోరికలతో పుట్టింటారు ఈ పిల్లలు. వీళ్ళ పరిస్థితి ఏంది? 2-3 మధ్యలో పుట్టించింటారు. వాళ్ళను ఈదల్లో పడేయడమో, లేకపోతే అన్నన్న పడేయడమో, లేకపోతే ముసలోళ్ళకి అప్ప చెప్పడమో, పోవడం. ఏంటి ఈ ధర్మాన్ని ఎందుకు వచ్చినాయి అంటే పెద్దలు చెప్పినటువంటి సంస్కారమైనటువంటి వాసనలు మన దగ్గర లేక, చిన్నప్పటి నుండి నేర్చుకునే ధర్మాలన్నీ మనకు తెలియక వీళ్ళేందుగా జీవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి దీన్ని ఈ పాపాలనేటువంటి పరిహారం చేసుకోవాలంటే మనం ఏం చేయాలా? అదికే దానికి చెప్పింది బ్రహ్మదేవుడు. ఏం చెప్పాడు? దదదా అనేటువంటి దాంతో దానము, దానము చేస్తుండు. ఏ దానము? ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ నాయే అనేటువంటి దానం చేయడం కాదు, కానీ నీలో ఉండాయి బలత్కారమైనటువంటి ఉండాయి. ఏంటి దాంట్లో అంటే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము అనేటువంటి అంతర్శత్రువులు మనలో ఉండాలి. కాబట్టి దానం చేయాలి, భగవంతునికి అర్పణ చేయాలి, అన్నిటినీ వదిలేయాలి. ఆ మనస్సులో వచ్చేటువంటి అన్నిటినీ వదిలేయాలి. అందుకే చెప్తారు, ఇప్పుడు ఈ జ్యేష్ఠ మాసములో గంగోత్రి, యమునోత్రి, సరోవరము యాత్రలు చేస్తుంటారు. బాగా గృహస్థులకు బాగా పెద్ద పిచ్చి.
సన్యాసులకు వాళ్ళకి అంత ఉండదు, కానీ ఈ గృహస్థులైనటువంటి వాళ్ళకు అప్పులైనా సరే, ఒక ఆమె మా ఆశ్రమానికి వచ్చేది, ఆమెకు రోజు 200 రూపాయలు సంపాదించాలి. 18,000 అప్పు తెచ్చి యాత్ర పోయిందండి. 18,000 అప్పు తెచ్చుకునేది, యాత్ర పోయింది. అది మానస సరోవరం పోవాలంట. పోయి ఆడ మునిగేచ్చంగా నా జీవితంతో పోతాడ. ఈ అప్పు 18,000 రూపాయల అప్పు ఎప్పుడు తీర్చాలా అంటే ఎరి పోవడం. మళ్ళీ ఆడిపోతానే నా బిడ్డ ఏమైపోయిందో, నా కొడుకు ఏమైపోయినాడో, ఏ మనసు ఎక్కడ పోయిందో అది ఆడబెట్టించింది, ఆడ గంగలో మునుగుతుంట మనస్సును మాత్రం. అందుకే దానికి మహత్తులు చెప్పింది ఏంటంటే, మానస సరోవరం అంటే మనస్సే సరోవరం. ఈ మనస్సులో సరోవరములో ఉండేటి అన్నీ చేరినాయి. చూడండి ఎన్నిండాయో లోపల ఆలోచనలు, ఓ కొల్లలు ఎన్ని రకాలైన ఆలోచనలు. అందుకే దీన్ని మానస సరోవరము అని చెప్పారు పెద్దలు. అది మనకు బాహ్యమైనటువంటి హిమాలయాల్లో కూర్చొని ఆడ తపస్సు చేసిన వాళ్ళు వాళ్ళను ఏదో మనకు అనుగ్రహిస్తారు, అదంతా ఏంటంటే అది ఒక పద్ధతి అంతే. కానీ వాళ్ళేం నీకు మోక్షం ఇయ్యరు. సాక్షాత్తు కృష్ణుడే ఇయ్యలే. ఎవరికి ఇలే? కోరుకునే వాళ్ళందరికీ ఎవరికైనా మోక్షం ఇచ్చినాడా? ఎవరికి ఇయ్యలే. అందరు నమ్ముకోండి. పంచపాండవులకైనా మోక్షం ఇచ్చినాడా? ఇయ్యలే. కాబట్టి మోక్షం ఇచ్చేది నీవే తరించాలి, నీవే తెలుసుకోవాలి, నువ్వే ఆ మోక్షాన్ని అనుభవించాలి. అట్లా ఈ యాత్రలన్నీ చేసేసి అన్ని గంగోత్రి యమునోత్రి అక్కడ పోయి ఒక ఆమె అన్నారు, నిన్ననే ఫోన్ చేసింది ఒక ఆమె, స్వామి కాశీలో పోతే అంత తుప్ప అంత పాన్బీడాలు వాసనే, బజారు కొందులో పోయినా వాసనే. ఏంది స్వామి, మన ఆంధ్రప్రదేశ్లో మన దేవాలయాలు ఎంత పవిత్రంగా ఉన్నాయి, ఎంత వాసన గమగమ, మంచి కడ్డీలు. ఆడ లక్షల మంది, వేల మంది, లక్షల మంది వస్తున్నారు కాశీ అని. చూస్తే రామా ఎలాంటి భక్తి లేదు వాళ్ళ దగ్గర. నేను ఎప్పుడు పోయినానంటే 91లో పోయిన కాశీలో. నేను పోయినప్పుడు దరిద్రంగా, ఇప్పుడైనా ఆయన మోడీ వచ్చినాక కొంచెం మేలు. నాకు ఆ కాశీ అని ఒకసారి గుర్తు చేస్తే అంత గలీజే మర్చిపోతారు, అంత గలీజు కట్టారు. అయితే ఈ కాశీని ఎందుకు పెట్టినారు పేరు పెద్దలు అంటే, కాశీ అంటే ప్రకాశం. మన మనస్సులో ఉండేటువంటి బుద్ధికి మనస్సుకు సంబంధించిన ప్రకాశ శక్తి ఏది ఉందో, త్రికూటంలో ప్రకాశింపబడుతున్నటువంటి ఆ చైతన్య శక్తే కాశీ. అక్కడ మనం చేరుకొని మునుగుతే త్రిశంగము అంటారు. జాగ్రత్త స్వప్న సుసుప్తులు అనేటువంటి త్రిశంగాన్ని దాటి ఆ వెలుగులో నువ్వు మునుగుతే అది కాశీ అని చెప్పి ఆంతరంగా చెప్పిన గురువులు. దీన్ని బాహ్యంగా తీసుకున్నారు. ఇదంతా ఏదో వ్యాపారాలు వ్యవస్థలని జరుగుతుంటాయి. అందుకే స్వామీజీ కూడా చెప్పేవాడు, మరి యాత్రలు ఏంది, అప్పు చేసి యాత్రలు తిరుగుట తప్పురా సోదరుడా. ఇది తత్వం చెప్తాండి ఎప్పుడు స్వామి. ఎవరన్నా యాత్రలు తిరిగేస్తే వాళ్ళకి ఈ మాట చెప్పేవాడు, అప్పు చేసి యాత్రలు తిరుగుట తప్పురా సోదరుడా అని చిదానంద స్వామి చెప్తున్నాడు. ఏంటంటే అనపుల్లల్లో చేసి ఆడ ఏమొస్తుంది. కాబట్టి ఆచరించేది చిన్నదైనా, ఏ పద్ధతి అయినా ఒకటి చిన్నది ఆచరిస్తే కానీ ఆ శక్తి వస్తుంది. మరి వాళ్ళందరూ ఎలా బతకాలా అంటే, అక్కడంతా ఇసుక దిన్నెలు, ఎడారి, ఏ చెట్లు కూడా ఆ రుద్రాక్ష చెట్లు తప్ప ఇంకా ఏముండవు. కానీ వాళ్ళకు మనం బతికియాలి కదా. మనం ఇక్కడల్లా బాగా పుష్కలంగా పొలాలతో పండించుకుంటాం. మనం పోతే కదా వాళ్ళకి అక్కడ గిరాకీ వచ్చేది అని అది ఒక పద్ధతే. ఎందుకంటే భూతదయ అరుణాదయ అనేటువంటి ఆ ప్రజలు బ్రతకాలి కాబట్టి అది మంచిదే. కానీ పామరత్వముతో ఉండకూడదు. ఆ యాత్రలు అనేటువంటి ఆ పామరత్వంతో చేయకూడదు. అందుకే గంగలో మునిగింది. ఇప్పుడు చేపలన్నీ మునిగింటాయి, తిరుమింగళాలన్నీ మునిగి ఉంటాయి. దానిలో ముక్తి వచ్చిందే? వచ్చింటే నాలుగు మళ్ళీ ఇంకేముంది, మనకు ముక్తి రావాలి కదా. అంత రాదు. కాబట్టి సముద్రం అనేటువంటి ఆనందం అనేటువంటి ఆ బ్రహ్మానందం అనేటువంటి ఆనంద సాగరంలో మనం మునకలేయాలి. అంటే మన మనస్సును లోపలికి దించాలి. అది నిజమైనటువంటి.
నాకు ఇంకొక అర్థం వచ్చేసింది. ఏమొచ్చిందంటే, ఇప్పుడు గంగోత్రి యమునోత్రి తిరిగినప్పుడు ఇక్కడ నుండి వచ్చినటువంటి ఎంత ప్రవాహమైన సముద్రం నుండి పోయినటువంటి అక్కడ పోయి ఆ గడ్డలు గట్టి ఎంత వ్యవస్థ అయిపోయి ఏదైపోయింది. ఆడ కరిగే నీటిలో మునిగితే ముక్తి వస్తే ఈ సముద్రంలో మునిగితే ముక్తి రాదా? వస్తుంది. ఎందుకంటే ఈ సముద్రం నుండి పోయినట్టే నీళ్ళే కదా అక్కడికి మేఘాల ద్వారా. అందుకే కాబట్టి మనం ఒక సముద్రంలో ఒక మునుగు వేయాలి. పుట్టిన మానవుడైతే ధర్మబద్ధమైనటువంటి పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఒక సముద్ర స్నానం చేయండి. మీ సంకల్పం ఏదైనా నెరవేరాలంటే పోయి సముద్ర స్నానం చేయండి, మునగండి. మీకు శక్తి అయినంత లోతుకు పోయి మునగండి. అట్లా అది చెప్పిన పెద్దలు. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో చేసిన ఈ యాత్రలన్నీ కూడా ఎంత పద్ధతే కానీ ఏంటంటే ఆచరణలలో మన మనస్సు ఈ పంచ అనేటువంటి తన్మాత్రాలతో చేసేటువంటి పాపాలు, మనస్సుతో, కాయముతో, వాక్కుతో, దృష్టితో, శబ్దముతో ఇలాంటి దశ పాపాలతో పరిహారాన్ని మార్చుకోవాలంటే మనము వ్రతము చేయాలి. చక్కగా మౌననిష్ట చేయాలి. రోజు ఒక అర్ధగంట సేపు ధ్యానం చేయాలి, ఒక అర్ధగంట సేపు నామజపం చేయాలి, మౌనంగా కూర్చోవాలి, ఎక్కువ మాట్లాడకూడదు, లోక విషయాలు ఎక్కువ మాట్లాడకుండా ఉండాలి. ఇలాగ మనస్సుకు మనము మరుపుతూ వస్తే ఆ ఏకాగ్రత అనేది రావాలి. ఆ ఏకాగ్రత ఎప్పుడు కలుగుతుందో మనం ఇంట్లో ఉన్న, ఈదులో ఉన్న, మఠాలలో ఉన్న, అడవుల్లోనే ఏకాగ్రత వస్తుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా చేయమని చెప్పేసి పెద్దలు నియమించారు. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో చూడండి, ఈ వచ్చేటువంటి మేఘావరణాలతో వచ్చేటువంటి అన్నీ కూడా 84 లక్షల జీవరాశులలో మేఘాలు అంటే నీటిని ఆశ్రయించుకునే జన్మలు వస్తాయి. నీటి ద్వారానే జీవుడు ప్రవేశిస్తాడు గర్భంలోకి. అందుకే కాబట్టి ఫస్ట్ జ్యేష్ఠ మాసంలో ఉండేటువంటి విశేషమైనటువంటిది అంటే అన్ని మేఘాలు ఇప్పుడే ప్రయాణం చేస్తాయి. ఆ మేఘ రూపంలో వచ్చేసి పునర్జన్మలు వస్తుంటాయి. మనకు పోతుంటాం, వస్తుంటాం, పోతుంటాం, వస్తుంటాం ఆ పుణ్యపాపాలు బట్టి. అందుకే ఒక మహాత్ముడు నిన్న చెప్పాడు ఒక గొప్ప మాట. ఏం చెప్పాడంటే, పాపము పుణ్యం అనేటువంటి ఒక త్రాసు, దాన్ని త్రాస్ అంటారు. మనం అందరూ త్రాసులు చూస్తుంటారు. ఆ త్రాసును ఈ వల్ల పాపము, ఆ వల్ల పుణ్యము అనేటువంటి త్రాసు. ఈ వల్ల పుణ్యం ఉంటే, ఈ వల్ల పాపం ఉంటే రెండు బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ కావాలంటే మానవ జన్మ వస్తుంది. పుణ్యం ఎక్కువ ఉందంటే వాడు మంచి అష్టైశ్వర్యాలలో తొలగుతాడు. పూర్తి పాపం ఉంది అనుకో వాడు యోనులలో పుడతాడు, అంటే 84 లక్షల జీవరాశులలో పుడతాడు. కాబట్టి ఈ బ్యాలెన్స్లోగిన ఎవడైతే ఉంటాడో వానికి యోగము పట్టుబడుతుంది, యోగ శక్తి వస్తుంది, భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. ఈ దృష్టితో ఎవరైతే నిష్కామంగా చేస్తారో వారికి ఆత్మసాక్షాత్కారం కానీ, భగవంతుని అనుగ్రహం కానీ, గురువు కటాక్షం కానీ ఇవన్నీ జరుగుతాయని పెద్దవారు చెప్పారు. కాబట్టి మనము కూడా ఈ జ్యేష్ఠ మాసం నుండి మొదలుకొని వచ్చేది ఏంటంటే చక్కగా చాతుర్మాసాలు వచ్చేది ఆషాఢ మాసం. ఆషాఢ మాసం అంటే ఇది నిజ జ్యేష్ఠం అనేటువంటిది. ఇది జ్యేష్ఠాలలో 2 జ్యేష్ఠాలు వచ్చాయి కాబట్టి దూరం అవుతుంది. వచ్చేది నిజ జ్యేష్ఠం, ఇది అధిక జ్యేష్ఠం అంటారు. కాబట్టి దీంట్లో ఏంటంటే కొత్త నిర్మాణం చేయకూడదు, కొత్త ప్రవేశం చేయకూడదు, ఇల్లు కట్టకూడదు, తర్వాత వచ్చేసి వివాహం చేసుకోకూడదు, తర్వాత కొత్త పొలం కూడా కొనకూడదు. ఇలాంటి కొత్త కర్మలు ఈ నెలంతా చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే మృత్యు భయం వస్తుంది ఆ యజమానికి. అంటే మృత్యు కవలవించుకుంటా అంటే మృత్యు వస్తుంది అని. అందుకే ఈ జ్యేష్ఠంలో ఉండాల్సినటువంటిది ఏంటంటే నిష్ఠ ఒక్కటే చేయాలి, భగవత్ స్మరణ ఒక్కటి మాత్రమే చేయాలి. ఏ పుణ్యకార్యాలను ప్రవేశాలు కానీ, గృహప్రవేశాలు కానీ, ఇంకోటి కొత్త ఇళ్ళు కట్టడం కానీ, పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ ఈ జ్యేష్ఠ మాసంలో అధిక జ్యేష్ఠంలో మరీ ఇంకా
ఎక్కువ చెడు మృత్యుభయం ఉంటుంది అని చెప్పారు. ఆ మృత్యుభయం అనేది వస్తుంది అని చెప్పి, కాబట్టి ఈ ఇలాంటి పుణ్య కర్మలలో ఈ మహనీయులు ఈ మాసాలలో ఉండేటువంటి దానిలను మనకు 12 మాసాలు, ఈ 12 మాసాలలో చెప్పినటువంటి ధర్మాన్ని సనాతనమైనటువంటి గురువులు ఋషీశ్వరులు ఈ కీడుని ఎట్లా కనిపెట్టినారో ఏమో కానీ అదంతా కూడా ధర్మాచరణలో వచ్చింది. కాబట్టి దాని మీద భక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలా, ఆ కార్యాలపైన శ్రద్ధ ఉండాలా. ఇలా చేస్తే వారికి మంచి పవిత్రత ఏర్పడుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ ఉండేటువంటి యొక్క కాలాన్ని, అల్పమైనటువంటి కాలాన్ని మనము చక్కగా సద్వినియోగం చేసుకొని చక్కగా ఏంటంటే ఇప్పుడు ఉష్ణం పోయింది, ఇంకా వచ్చేసి శీతలపాలం వస్తుంది. చూడండి, మానవుడు ఎంత అల్పుడంటే కొన్ని వేల మంది వాడింటారు ఈ పదాన్ని. ఏంటి? పాడు ఎండ, ఏది ఇట్ట పెడుతుంది అంటాడు. పాడు ఎండ, ఏ నోటన్నా వినపడు ఇదే మాట. మా ఇంట్లో ఏం చేస్తామో ఫ్యాన్గా అలవాటు లేదు, మా ఇంట్లో ఒక కూలర్ కూడా లేదు. మహారాజులు వాళ్ళు ఏసీలు పెట్టుకున్నారు, మళ్ళా నిందెన. ఇంత వ్యవస్థలో ఉన్నాడు మనిషి. అంటే తర్వాత ఇది అయిపోయింది అనుకోని, ఇంకా వర్షం వచ్చింది అనుకో, బాగా మంచి వర్షం వచ్చిందని ఏం చెప్తారు, ఈ పాడు వర్షం మనకే తలపడింది. ప్రతి దాన్ని తిడతాడు ఈ మానవుడు. ఎందుకు తిట్టాలా? నీవు అది లేకుండా బతుకుతావా? ఎందుకు భరించి? అందుకే పరమేశ్వర, ఇది మా కోసమే అయ్యా నువ్వు ఎండ కాసావు, మా కోసమే వర్షం వచ్చావు, మా కోసమే చలి వచ్చావు, మా కోసమే అన్నీ చేస్తాండావు అయ్యా. శక్తిని మమ్మల్ని భరించే శక్తిని ప్రార్థన చేయాలనా మానవుడు? ఇలా చేయడు. అబో, ఆ భావమే రాదు. అంటే అల్పుడు ఈ మానవుడు. అందుకే అల్పులు ఈ అల్పబుద్ధితో ఉండేంత కాలము, దేహాభిమానంతో ఉన్నంత కాలము అనేక కోట్లాది కోట్ల జన్మలు ఎత్తుతూ ఉండాల్సిందే. భగవంతుని సర్వస్వం నమ్మకపోతే, భగవంతుడు ఉన్నాడని అనకపోతే ఈయనకి పాపం ఫస్ట్ వచ్చేది. 10 పాపాలలో ఫస్ట్ పాపం ఇదే పెద్ద పాపం. అందుకే భగవంతుని నమ్ముకొని జీవితాన్ని గడపాలని చెప్పి ఈ జ్యేష్ఠ మాసంలో ఉండేటువంటి విశేషమైనటువంటి ఈ జ్యేష్ఠ పౌర్ణమి గురువు అనుగ్రహంతో చక్కగా ఆయన అనుగ్రహం. ఎందుకంటే ఈ పౌర్ణ కార్యక్రమాలు ఆయన దివ్య సంకల్పం చేసిపోయినారు ఇది జరపాలని. ఏంటంటే వీడు మర్చిపోతాడు మాయలో పడి. ఎందుకంటే ప్రపంచంలో పడిపోతాడు, శబ్దస్పర్శ రూప రసగంధాలలో పడతాడు, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, చిన్నవి కాదయి, అబో కాట్లు మనిషిని బాగా తరగొట్టేటి. ఏమి ఎట్లా ఉంటుందంటే అంటుంటుంది. ఈ పాడు సంసారం అనకుండా వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఈ పాడు సంసారం ఏమో దీంతో ఎట్ట బతకాలనో యాసిరికతోనే మాట్లాడతాడు, కానీ ప్రేమతో మాట్లాడతాడు చెప్పండి? ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. అంతే, యాసిరికతోనే మాట్లాడతాడు. కాబట్టి పరమేశ్వర, నా ప్రారంభంలో నేను ఏం చేశానో, ఈ జన్మలో నాకు ఇలా వచ్చింది, ఇది నాకు ఆ సహనాన్ని నాకు ప్రసాదించు, ఆ సహనం నాకు అనుగ్రహించని ఎవరైనా కోరుతారా? ఎవరు కోరరు. అది మహాత్ములు కోరుకుంటారు. చూడు, మహాత్ములు ఎందరు కోరుకున్నారు? మనకు భారతంలో ఎంతమందో ఉన్నారు. కుంతి కోరుకునేది, రంతీదేవుడు, ఇలాంటి చక్రవర్తులు, జిపి చక్రవర్తి, మాందాత, ఇలాంటి చక్రవర్తులందరూ కూడా కోరుకున్నారు. అలాగా మనం కోరుకుంటేనే మనకు జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే అనుక్షణము భగవంతుడు ఉన్నాడు అనుకోండి చాలు. నువ్వు మంత్రం అనుకోవాల్సిన పనిలే, ఏమనుకోలే. నువ్వు శ్వాస ఆడిస్తుంది, నువ్వేమైనా గాలి కొట్టినావా? నీ కన్ను చూస్తుంది, నువ్వు చెప్పేది వింటుందే? ఎవరు చూస్తున్నాడు? నీ పాడు దేహం ఆడ పడేస్తావు రాత్రిపూట. ఏ కన్ను చూసింది? ప్రశ్న లేదు, మనకు విచారణ లేదా? ఆలోచించాలి, ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ ఆలోచన అనేటువంటిది మనకు బాగా పెరగాలంటే ఏకాంతంగా కూర్చోండి. రోజు ఒక 10 నిమిషాలు మౌనంగా కూర్చోండి. మౌనంగా కూర్చుంటే ఆలోచనలన్నీ ఓ ప్రవాహంగా వచ్చే ఆలోచనలన్నీ చెడు ఎక్కువ వచ్చినాయా, మంచి ఎక్కువ వచ్చినాయా, ద్వేషంతో వచ్చిందా, రోగంతో వచ్చిందా అనేటి భావాలన్నీ మనకు తెలియాలంటే మనము కళ్ళు మూసుకొని కూర్చొని
భగవన్నామాన్ని చేయడం కానీ భగవద్ రూపాన్ని చూడడం కానీ ఇలాంటివి చేస్తే మనకు మానవ జన్మ వచ్చినందుకు పవిత్రత జరుగుతుంది, మానవ జన్మ వచ్చినందుకు మనకు సార్థకత జరుగుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్పారు, మహాత్ములు చెప్పారు. దీన్ని అందరూ కూడా అనుగ్రహించుదుగాక, ఆశీర్వదిస్తారు. గురువులను ఎప్పుడు నమ్ముకోవాలి, దేవతలను నమ్ముకోవాలి, తల్లిదండ్రులను నమ్ముకోవాలి, సమాజాన్ని నమ్ముకోవాలి, అందరినీ నమ్మాలి, నమ్మే ఉండాలి. ఆ నమ్మినప్పుడే పరమాత్మను కనికరిస్తాడు, కటాక్షం ఇస్తాడు. అట్లా చెప్పారు కాబట్టి దీన్ని అనుగ్రహించుకుందురుగాక. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సవీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదక్ష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.